పలాస నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్లలో నిర్వహిస్తున్న మహానాడు కార్యక్రమాలలో నియోజకవర్గ పరిశీలకులు కోళ్ల అప్పలనాయుడు, పలాస నియోజకవర్గ సమన్వయకర్త వెంకట చౌదరి కలిసి నియోజకవర్గంలో ప్రతి క్లస్టర్ను సందర్శించి ఏర్పాట్లు, కార్యక్రమాల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయం, ప్రజల భాగస్వామ్యం పట్ల వారు సంతృప్తి వ్యక్తం చేశారు. మహానాడు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్న తీరును అభినందించిన పరిశీలకులు గ్రామ స్థాయి నుంచి నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని సూచించారు. అలాగే వెంకన్న చౌదరి ముందుగా మహనీయుడు నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహానాడు కార్యక్రమాన్ని పండుగ వాతావరణంగా జరిపినందుకు అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కానీ దానికి భిన్నంగా అంతకుముందు నెల్లూరులో మహానాడు జరుగుతుందని చెప్పినప్పుడు సుమారు మన జిల్లా నుంచి మహా అయితే 5,000 మంది, 60,000 మంది కంటే ఎక్కువ వెళ్ళే అవకాశం లేదు. అలాగే ఈరోజు ప్రతి కాన్షియస్లో 10,000కి పైగా వీక్షించి అందరూ మహానాడిని పసుపు పండుగ చేసుకోవడం ఉంది చాలా అదృష్టం. మరి ఈ పరిస్థితిలో నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు శివాజీ గారు, మరి శిరీష్ గారు ఆ కాన్స్టిట్యున్సీలో నేను పరిశీలన రావడం ఉంది. నేను చాలా అదృష్టంతోనే ఫీల్ అవుతున్నాను. ఏదేమైనా మరి 10 క్లస్టర్లు నేను సందర్శన జరిగింది. అందరూ కష్టపడి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, మరి కోఆర్డినేటర్ వెంకట చౌదరి గారి సారథ్యంలో అతి చక్కగా క్రమశిక్షణతో మరి ఊహించని రీతిలో మరి మహానాడు జరుపుకున్నందుకు ఈ పలాస నియోజకవర్గ కార్యకర్త అందరికీ, నాయకులకు, ముఖ్యంగా క్లస్టర్ ఇన్ఛార్జీలకి, మరి దీని దగ్గర పర్యవేక్షించిన ఈసీ గారికి రాష్ట్ర పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై. ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహానాడులో ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారికి హృదయపూర్వక నివాళులు అర్పించడం అనేది ఒక మహాద్భాగ్యంగా నేను భావిస్తున్నాను. హైబ్రిడ్ విధానం అనగానే ఏంటో ఇదే అని అనుకున్నాం, కానీ ఈరోజు నియోజకవర్గం అంతా కూడా పండగలాగా సుమారు 8,000 మంది శిబిరాల వద్దకు చేరుకొని ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించి మహానాడు మెయిన్ శిబిరంలో ఏం జరుగుతుంది తెలుసుకొని తీర్మానాలు, స్త్రీ శక్తి, యువగళం, సాధికారత మీద అన్ని విషయాలు వాళ్ళు తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాతో పాటు మా సహచరులందరూ కూడాను ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది.